ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరికీ సాయంకాలపు మరియు శుభాలు ప్రకటిస్తున్నాను. నేను మీ జాషువా కర్రావుల ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ సమృద్ధి జీవ సాహస ప్రార్థనా మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు రేవంద్ రత్న విజయ్ కుమార్ గారు మరియు నేను ఒక విశ్వాసిని. ఈరోజు చూసుకున్న దేవుడు మరి నీకు నాకు ఉదయకాలం శిక్షణం వరకు మంచి ఆయుష్ను సజీవుల లెక్కలో ఉండే ఆ యొక్క ధన్యతను ఇచ్చినందుకు మనం సదా ఎల్లప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లించే బిడ్డ ఉండాలి. హల్లెలూయా. సో టుడే we are discussing about Psalms chapter 119 and verse 161. మనం ఈరోజు ధ్యానం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కీర్తనల గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుంచి 161వ వచనం. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. దేవా యేసయ్యా మీకు వందనాలు. ప్రభు ఉదయకాలం నుంచి ఈ క్షణం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. దేవా మరి ఈరోజు మన కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుంచి 161వ వచనం ద్వారా తను మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుంచి 161వ వచనం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నేను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచిస్తున్నది. హల్లెలూయా. ఇక చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఆ యొక్క భక్తుడు మరియు ఈరోజు ఏమంటున్నాడు అని అంటే, ఈ యొక్క రచయిత ఏమంటారు ఆ యొక్క ప్లేస్లో ఒకసారి మనము అక్కడ అప్లై చేసుకుందాం మన పేరును. హల్లెలూయా. సో అధికారులు అధికారులు అంటే ఒక పెద్దవాళ్ళు నిర్నిమిత్తముగా నిష్కారణంగా నన్ను తరుముదురు, నన్ను హింసిస్తున్నారు ప్రభువా, హింసించారు అంటున్నాడు. అయితే అయినా నీ వాక్య భయము నా హృదయమందు నిలిచిస్తున్నది, అంటే నా హృదయంలో నీ వాక్కులు అంటే భయభక్తులు ఉన్నాయని అంటున్నాడు. హల్లెలూయా. అది చూసుకున్నట్లయితే లోకపరంగా అధికారులతో కాకుండా మనందరినీ మరి ఒక సైతాన్, ఒక అపవాది, ఒక దయ్యం అనే ఆ ఒక అపవాది ఎప్పటికీ మనల్ని హింసిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అధికారుల దగ్గర మనము అపవాదిని మనము అనుకున్నట్లయితే ఈరోజు నీ జీవితంలో నిష్కారణంగా కారణం లేకుండా నిన్ను ఏదో ఒక పరిస్థితులలో వెంటాడుతూ ఉంటాడు అపవాది. హల్లెలూయా. అయితే నేను తరుముతూనే ఉంటాడు, నువ్వు సక్సెస్ కాలేకపోతావు, ఎప్పటికీ బాధపడుతూ ఉంటావు, దేవుడా నా పరిస్థితి ఇట్లెందుకు అవుతుంది అని అనుకుంటుంటావు. సో అంటే ఆ సైతాన్ అనేది నిన్ను ఎప్పటి కారణం లేకుండా ఎప్పటి తరుముతుంటా అని పనే అది కాబట్టి. హల్లెలూయా. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే, ఇప్పుడు భక్తుడు ఏమంటాడు, తండ్రి ఇగో ఈ యొక్క అపవాదిని తరుముతూనే ఉంటున్నాడు ఎప్పటికీ, ఎందుకనంటే మీపై నేను భయభక్తులు ఉన్నా కాబట్టి. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రచయిత అలాంటి సమయంలో అంటే దేవునిపై ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం పైన ఆ యొక్క భయంని అంటే వాక్యం యొక్క భయభక్తులను ఆయన హృదయంలో ఉంచుకుంటున్నాడు. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే, ఎంత అపవాది నీవు తరిమినా కానీ నువ్వు ఒక స్టాండింగ్ పర్పస్ అంటే ఒక మంచి నిలుస్తావు అన్నట్టు, ఒక పడిపోవు అని అర్థం, దాని అర్థం. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ సామ్స్ చాప్టర్ మరి 119:161 ఇంగ్లీష్లో ఏమంటుందంటే, పర్సెక్యూటెడ్ మీ వితౌట్ ఎ కాజ్, అంటే నన్ను తరుముతున్నారు అధికారులు, అంటే సైతాన్ నన్ను తరుముతున్నాడు వితౌట్ కాజ్, ఏ కారణం లేకుండా. అంటే బట్ కానీ మై హార్ట్ స్టాండ్స్, నా హార్ట్ నిలుస్తున్నది ఇన్ ఎ వే ఆఫ్ యువర్ వర్డ్, మీ యొక్క వాక్య భయంతో. హల్లెలూయా. అలా చూడండి ఇక్కడ మరి ఈరోజు మనం ఎలాంటి సిచ్యువేషన్, ఈ యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరి డైలీ వస్తూనే ఉంటుంది ప్రియ సహోదరులారా. అవును, ఒక్కసారి మంచిగా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి డైలీ 24 hours ఏదో ఒక కారణంతో ఏదో ఒక నువ్వు కుంగిపోతూనే ఉంటావు, కృషించిపోతూనే ఉంటావు, భయము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం వీలు అని అన్నారు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తే ఎన్ని భయాలున్నా కానీ మరి నీకంటూ ఒక మంచి ధైర్యం వస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు ఆ యొక్క రచయిత వల్లే అపవాది నన్ను ఎంతో తరుముతున్నారు. ప్రిన్సెస్ ఆ యొక్క అధికారులు మరి ప్రిన్సెస్ హ్యావ్ పర్సెక్యూటెడ్ మీ అని అంటున్నారు. అంటే అధికారులు నన్ను తరుముతున్నారు అని అంటే సైతాన్ అనేది నేను తరుముతున్న ఉన్న సమయంలో నువ్వు అనాలి, ఇలా ప్రభువా ఎంతమంది ఎట్లా తరిమినా కానీ ఎన్ని శోధనలు వచ్చినా కానీ తను మీ వాక్యం నా హృదయమందు మరి నిలుపుకుంటారు. మీ యొక్క వాక్యం
ఆ ఖడ్గాన్ని నా యొక్క చేతులు ధరిస్తా అని ఈరోజు మరి నేను మరి అలా తీర్మానాన్ని తీసుకున్నట్లయితే దేవుడు అత్యంతంగా ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. మనం ఎవరికి భయపడని అవసరం లేదు. ఈరోజు దేవా మరి నీ యొక్క కృప మన నాకు దయచేయమని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? అయితే దేవుని యొక్క కృప నిత్యము నీకు నాకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.